వెల్కమ్ బ్యాక్. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సాయినాథుని ఆలయాల్లో భక్తులు కిక్కిరిసిపోయారు. గురు పౌర్ణమి సందర్భంగా ఆలయాలు పాటలతో మారుమ్రోగాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలపై మరిన్ని వివరాలు మా ఖమ్మం ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. దత్తాత్రేయ అంశము శ్రీ సాయినాథుడు తెలిసినటువంటి చెర్ల గ్రామంలో మనం ఉన్నాం, ఆలయంలో మనం ఉన్నాం. ఈరోజు గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు దేశవ్యాప్తంగా కూడా. అదేవిధంగా చెర్ల మండలంలోని ఉన్నటువంటి షిరిడి సాయిబాబా ఆలయంలో కూడా స్వామివారి గురు పౌర్ణమి అయితే అత్యంత వేడుకలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు పూజారి గారు ఉన్నారు. ఆయన స్వామివారికి కొన్నేళ్ల నుంచి పూజిస్తున్నారు, పూజలు చేస్తున్నారు. పూర్తిగా గురు పౌర్ణమి గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూజారి గారు చెప్పండి, గురు పౌర్ణమిని అంటే గురువులకు గురువు సాయినాథుడు అని చెప్తారు. అసలు గురు పౌర్ణమి గల విశిష్టత ఏంటి? గురు పౌర్ణమి ఎందుకు నిర్వర్తిస్తారు? భక్తులకి స్వామివారు ఎలా అనుగ్రహిస్తారు గురు పౌర్ణమి రోజు? అయ్యా, భక్తులకు గ్రామస్తులకు ఈ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ గురు పౌర్ణమి అనగానే మెయిన్ దక్షిణామూర్తి, అలాగే రాఘవేంద్ర స్వామి, అలాగే దత్తాత్రేయ స్వామి వారు, ఈ ముగ్గురు కూడా గురువులే. అలాగే ఈ గురు వంశంలో వచ్చినటువంటి ఈ బాబా గారి యొక్క ఈ గురు పౌర్ణమి చాలా విశేషంగా కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడే కాదు, మన ఎక్కడైనా సరే బాబా వారికి గురు పౌర్ణమి మెయిన్ ఏంటంటే వ్యాస పౌర్ణమి అంటారు దీన్ని. ఈ వ్యాస పౌర్ణమి అంటే మనకి చదువు చెప్పే గురువు గారు, ఆ గురువు గారికి పాదపూజ చేసుకుని ఆయన వల్లే ఇలా ఉన్నాం కాబట్టి ఆ గురుపాద సేవ చేసుకోవాలి. ముందు విద్య నేర్పిన గురువు గారికి, ఆ గురువంశంలో ఉన్నాడు కాబట్టి బాబా గారు అన్నమాట. ఆయన కూడా గురువు గారు కాబట్టి మన బాబా గారికి ఈ గురు పౌర్ణమి వేడుకలు చాలా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు అంటే ఈ ఆలయం ఎంతకాలం అయింది ప్రతిష్ఠాపించి? స్వామివారికి ఎప్పటి నుంచి మీరు పూజలు చేస్తున్నారు? ఈ ఆలయం దగ్గరగా 27 సంవత్సరాలు పూర్తవుతుంది. 8వ సంవత్సరం అవుతుంది. అదేవిధంగా అంటే ఆలయానికి భక్తులు విరాళాలు వేసుకొని నిర్మించారా? లేదు అని అంటే ఏమైనా గవర్నమెంట్ నుంచి ఏదైనా అవకాశం ఉందా? మీకు ఏమైనా ఫండ్స్ ఏమైనా ఇచ్చారా? గవర్నమెంట్ తరపు నుంచి ఏమీ లేదండి. ఇక మనకి ఏమిటంటే అందరూ కూడా సహకార దాతలే. ఈ దాతల సహకారంతో ఈ ఆలయం ఇంత అభివృద్ధి చెందింది. మొత్తం గ్రామస్తులతోటి దాతలతోటి ఈ ఆలయం ఇంత అభివృద్ధి చెందడం కొన్ని జరిగింది. గురు పౌర్ణమి రోజు ముఖ్యంగా ఎంతమంది భక్తులు హాజరవుతారు టెంపుల్కి? అదేవిధంగా గురు పౌర్ణమి విశిష్టత ఏంటి పూర్తిగా క్లుప్తంగా చెప్పండి. ఈ గురు పౌర్ణమి నాడైతే స్వామివారికి పంచహారతులు ఇస్తామండి. మధ్యాహ్నం 12 గంటలకి, ఉదయం కరెక్ట్గా 5:15 కల్లా స్వామివారికి హారతి ఇస్తాం. అంటే తెల్లవారుజామున హారతి అంటే లేపడం అనమాట, నిద్ర లేపే హారతి. అలాగే తర్వాత నుంచి కూడా అభిషేకాలు ప్రారంభం అవుతాయి స్వామివారికి. ఈ అభిషేకాలు అయిన తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు మధ్యాహ్నం హారతి ఉంటుంది. మళ్ళీ ఈ మధ్యాహ్న హారతి ఇంచుమించు ఒక 6-7 వేల మంది జనం వస్తారు భక్తులు. ఈ భక్తులు వచ్చి హారతులు కూడా పాల్గొంటారు. హారతిలో పాల్గొని స్వామివారి అన్నప్రసాదం స్వీకరిస్తారు. ఆలయానికి ఇంకా ఎటువంటి వసతులు అవసరం ఉంది? గవర్నమెంట్ నుంచి కానీ భక్తుల నుంచి కానీ మీరు ఎటువంటి అవకాశం అంటే విరాళాలు కోరుతున్నారు? విరాళ అంటే స్వయంగా ఏమీ లేదు స్వామి. ఇక్కడ మనకి ఏమిటంటే ఎవరిని ఇస్తేనే తీసుకుంటాం మేము, అంతేగాని ప్రత్యేకించి వెళ్ళి అడగడం అంటూ ఏమీ లేదు. ఎవరిని ఇస్తారంటే తీసుకోవడం, ఆ వస్తువు కొనడం, స్వామివారికి ఏదైతే లేదో ఆ వస్తువు కొనడం, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఏదైనప్పటికీ 27 ఏళ్ల నుంచి కూడా ఈ ఆలయంలో స్వామివారికి పూజలు చేస్తున్నాం. ఇప్పటి వరకు కూడా ఆ భక్తులు ఇచ్చినటువంటి విరాళాలు కావచ్చు, వారు ఇచ్చినటువంటి ఏదైతే విరాళాలు ఉన్నాయో వాటిని బట్టే ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పటికే స్వామివారికి పూజలు నిర్వహిస్తున్నాం. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా అత్యంత వైభవంగా అయితే తెల్లవారుజామునే స్వామివారిని ఆరాధించడం జరుగుతుంది. భక్తులు కూడా అశేష భక్తులు కూడా అవ్వడం జరుగుతుంది. మొత్తంగా కూడా ఇక్కడికి ఏదైతే గురు పౌర్ణమి మధ్యాహ్న హారతితోటి స్వామివారి వేడుకలు అయితే ప్రారంభమవుతాయి. మొత్తంగా ఇక్కడ అన్నదానం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పని అయితే పూజారి గారు చెప్తున్నారు. ఇది గురు పౌర్ణమికి సంబంధించినటువంటి వివరాలు. కెమెరామెన్ రవితో శ్రీనివాస్, NHTV చెర్ల సాయిబాబా ఆలయం దగ్గర నుంచి.